ఏం చేస్తారు ఇక్కడ? బయటికి రాను. చెప్పండి మీ పేరేంటి? నా పేరు పద్మ. ఓకే, ఏడుంటారు? సనత్ నగర్. సరే, ఏంది మీ ఇష్యూ, ఏంది ప్రాబ్లం చెప్పండి. మా వదినతోనే సమస్య అండి. ఏంది సమస్య మీ వదినతో? అంటే బాగా ఫోన్లు మాట్లాడుతుంది, పైనకి బట్టలు ఆరేయడానికి వెళ్తుంది. సో అక్కడ గంటలు మాట్లాడడం, ఇంట్లో ఏమైనా పని చెప్తే చేయకపోవడం, అమ్మకు ఎదురు మూలగడం అట్లాంటివి చేస్తుంది. తన ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తన క్యారెక్టర్ బ్యాడ్ అని ఈ మధ్య మాకు తెలిసింది. ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన తర్వాత తను మెల్లగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను, 1/2 అవర్లో వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అమ్మ కూడా అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అది ఇది అని చెప్పడం, లేకపోతే ఎదురు మాట్లాడడం అట్లా చేస్తుంది. సో ఇప్పటి వరకు మా అన్నకు అది ఇంకా తెలీదు. తెలిస్తే బాధపడతాడేమో. మీరెందుకున్నారు ఇంట్లో? నాకు మ్యారేజ్ అయిందండి. మా ఆయనతో గొడవ అయ్యి నేను రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే 3 years అవుతుంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు? అన్నయ్య, నేను, వదిన, అమ్మ. డాడీ లేడా? డాడీ లేడు, చనిపోయాడు. డాడీ చనిపోయాడు. అంటే మీ డాడీ ఉన్నప్పుడు పెళ్ళి అయిందా? మీ అన్నకి ఎప్పుడు అయింది? నీకు? మా డాడీ చనిపోయిన తర్వాతనే పెళ్ళి. చనిపోయిన తర్వాత? అంటే తను మంచిది అనుకొని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసాము. కానీ బజార్ వేషాలు వేయటం, చిల్లరగా మా బయట ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చేస్తుంది. ఇప్పుడు నేనే వచ్చి ఇంట్లో ఉన్నాను, ఆల్రెడీ సగం పరువు పోయింది. ఇప్పుడు తను కూడా అట్లానే చేసింది అనుకో, ఉన్న పరువు కూడా మొత్తం పోతుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నాను? తను ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో కొంచెం తెలుసుకొని మాకు చెప్తారేమో. సరే, మీరు చెప్పిన ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ ఇల్లు ఏడుందో అడ్రస్ లొకేషన్ మాకు పంపించండి. ఆడ నుంచి మీ వదిన అవుతుంది కదా, వదిన ఫోటోలు అన్నీ మాకు పంపించండి. ఆమెను గుర్తుపడతాం, అంటే ఆమె ఫాలో అవ్వాలి కదా, ఏడికి వెళ్తుంది అన్నది ఫాలో అవుతాం. చూద్దాం మీరు చెప్పినట్టు ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందా లేదా ఫ్రెండ్ వాళ్ళకి ఇంటికి వెళ్తుందా అనేది కనిపెట్టి చెప్తాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఇష్యూ అయిందనుకో నీకు ఫోన్ చేసి పిలిపిస్తా, అప్పుడు ఏమంటారా? మీ అన్న వస్తాడా మళ్ళీ ఫోన్ చేస్తే? వస్తాడు. సరే, మరి కనిపిస్తున్న ఇల్లు పెట్టిన లొకేషన్. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేస్తుండగా ఒక అతను వచ్చి ఆమెనైతే పికప్ చేసుకొని పోతుండో. ఎలా అయినా ఆమె మ్యాటర్ అనేది బయట పెట్టాలి. ఆమె తప్పు చేస్తుందా లేదా లేక ఏందనేది ఇప్పుడు మనకు తెలియబోతుంది. మనం అయితే ఫాలో అవుతున్నాం. విను, వాళ్ళు ఇటే వెళ్ళారు, మ్యాక్సిమం వాడు కనిపిస్తున్నారు. నేను వాళ్ళకి అటు సైడ్ నుంచి వెళ్తాను, ఇటు సైడ్ నుంచి కనిపించకుండా కెమెరా పెట్టేస్తాను. అస్సలు డౌట్ రావద్దు. చెట్టు వెనకాల ఎట్లా పెడతావో నీ ఇష్టం. నేను ఇటు సైడ్ నుంచి వెళ్తా, నువ్వు ఫిట్ చేసిన తర్వాత వెళ్తా చూడు. నేను ఆడ అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళు ఆడ ఉన్నారు. హలో భయ్యా, ఏం చేస్తారు ఇక్కడ? బయటికి రా. బయటికి రా. ఏం చేస్తున్నావా? ఏం చేస్తారా? ఎవరేందిరా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైతా నీకు? ఏమైతుందా అమ్మా అంటున్నా? నేను ఎవరో చెప్తా కానీ ఆమె ఏమైతుంది? ఆమె ఏమైతుంది నీకు? నేను ఎవరో చెప్తారా భయ్? ఇక్కడ వచ్చి తుప్పలు ఏం చేస్తున్నావు? ఎప్పుడు కథలు నేను ఆరా పడేది? తుప్పలు వచ్చి ఎవరా కథలు పడేది? తుప్పలు వచ్చి కథలు పడేది ఎక్స్ట్రా కాదు. నీ లవరా లేకుండా నీకు పెళ్ళైంది కదా? నీకు పెళ్ళైందా లేదా? కాము ఉంటుందమ్మా, మాట్లాడు. తప్పు చేసేటప్పుడు తెలియదా? ఇప్పుడేమో నోరు మూసుకొని కూర్చో సైలెంట్ అవుతున్నావు. చెప్పు, ఏమవుతాడేనా? నీ మొగుడా? మరి నీ మొగుడా?
ఉన్నాడు. నువ్వు మొగుడు ఆడబెట్టుకొని ఈడితో ఏం చేస్తున్నావు? ఏం రా నువ్వు ఏం చేస్తున్నావు? మాట్లాడడానికి వచ్చిన చేయకు నేను చెప్తున్నా. కొట్టేస్తానని చెప్తున్నా. కొడతావా? అంత ఉందా నీకు? ఎవరు నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఎవరో పిల్లలు తీసుకొని ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? కథలు ఎవరు చేసే? కథలు ఎవరు చేసే? ఫాల్తుగానే కథలు ఎవరు? కథలు ఎవరు చేసే? కొట్టేస్తానని చెప్తున్నా. ఏం రా గట్టిగా మెంటల్ మరి? లేపకు, మెంటల్ ఎవరో లేపకు, పిల్లని తీసుకొని ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, నా పిల్లరా అది? నీ పిల్ల? నా పిల్ల. ఎవరో పెళ్ళైంది అంటున్నా కదా, మగవాడు అయితేంది, అయితే అయితేంది. సిగ్గుందా? పాత పాడకం. పెళ్లి కాకముందే మీ లవర్స్. పెళ్లి కాకముందు లవర్సా? ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నామని? ఈమెని 3 years నుంచి మెయింటైన్ మరి పెళ్లి చేసుకోకుండా ఇక్కడేమి తుప్పలు పని చేస్తున్నావు? పాత పాడకం. ఆమె పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి అయిపోయి వేరే మొగడు ఉండగా నీకేం ఎవరో చెప్తా నీకు. పాలతో పాడకం సిగ్గు శరం ఉందా? నీకు బలిసిందా? పాలతో పాడకం ఎవరో పిల్లని తీసుకొచ్చి కథలు పాలతో పాడకం సిగ్గు శరం నీకు. నువ్వు ఏ కొట్టినా పిల్ల ఉంటే పెళ్ళైన దాంతో పాలతో పాడకం. బయటికి కాదు, ఇక్కడ మాట్లాడే ఏడికి వెళ్ళేది లేదు. మాట్లాడిన తర్వాత తుప్పలే తిరిగి ఎక్స్ట్రాలు కాదు, ఇక్కడ మాట్లాడు. ఏం చేస్తావు? మెంటల్ అయితే నీ మెంటల్ ఏడైనా చూపించుకో, ఈడ కాదు కానీ ఈడ కాదు. సరే ఆమె ఇప్పుడు నీ పిల్లం కాదు, పిల్లం ఎవరిదో పిల్లంతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నీ లవర్ ఉండొచ్చురా భయ్య, అని ఆమె మొగుడు ఉండు. ఇక్కడ వేణు ఫస్ట్ మొగుడుతో ఉండని పర్లేదు, మాట్లాడడానికి వచ్చినాం. మాట్లాడమేంద్రా? ఎవడో మొగుడు పెట్టుకో ఆన్ పిల్లంతో నువ్వు తిరుగుతావు ఎందుకురా? నీకెందుకు నేను మాట్లాడుతున్నావు? నీకెందుకు? నీకేం ప్రాబ్లం చెప్పి నీ మొగుడుతో ఎవరైనా చెప్తా, నీకు అన్ని తెలుస్తాయి ముందు కానీ నీ మొగుడుతో ఏం ప్రాబ్లం చెప్పి నువ్వు? నీకెందుకు? మరి ఆయనతో ఇబ్బంది ఏమైనా ఉందా? ఈయనతో తిరుగుతున్నా, ఈడి దగ్గర ఏముంది? ఆడదా కొంచెం సిగ్గుందా? నువ్వు ఆడదానివేనా? మొగుడు ఒక ఉంచుకొని వేరేతో తిరిగి సిగ్గుందా? వాడు ఎంత నమ్మకంతో పెళ్లి చేసుకుంటాడు చెప్పు? ఎంత నమ్మకంతో నేను పెళ్లి చేసుకుంటాను? సైడ్ వస్తాను ఎక్స్ట్రా ఎవరు నాటకాలు పాలతో పాడకం మళ్ళీ నాటకాలు ఉంటుంది. ఎడిగిపోతారు ఇట్రా ఫస్ట్ ఎందుకు 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 ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇప్పుడు చేసేది తప్ప అని ఎందుకు నీకు అంతవరకు చెప్పు? అర్థమవుతుందా? నీకు ఒకటే చెప్తున్నా. నేను అడగనీకి వచ్చిన ఫస్ట్ ఏంది సమస్య నీ దగ్గర కాదు, ఆమెది ఏం ప్రాబ్లం కనుక్కుందామని వచ్చిన. నువ్వు ఎందుకు వదులుతున్నావు చెప్పు? కాదు బాయ్, ఇది బయట పెట్టుకుంటే బాగోదు తెలుసు. ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోతే మరి చేసే తప్పు చేసేటప్పుడు తెలియదా? లేదు బాయ్, ఆమె తప్పు చేసేటప్పుడు తెలియదా అంటున్నా. మాట చెప్పు. మేము మ్యారేజ్ కాకముందే నా ఎక్స్ మ్యారేజ్ కాకముందు నుంచి. అవునా? ఓకే. అయితే మేము అప్పుడప్పుడు ఇట్లా కలుస్తా ఉంటాం. వాళ్ళ హస్బెండ్ ఏదో వర్క్ చేస్తే నాకు కూడా తెలియదు. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఈమెకి కంఫర్ట్ లేదు. నేనున్నా. కంఫర్ట్ లేనప్పుడు ముందు నుంచే ఉందన్న ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా. మరి ఆయన ఏం క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఆయన ఎందుకు పెళ్లి చేసుకొని ఎందుకు ఇది చేస్తున్నావు? సరే ఇవన్నీ వదిలేసి నేను పిలిపిస్తావు ఒక మాట్లాడు. నేను పిలిపిస్తాను కాదు, ఒక 10 నిమిషాలు ఆగు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నీకు కూడా చెప్తున్నా, ఇక్కడ వినా ఏడికి వెళ్ళేది లేదమ్మా. నేను ఒక పిలుస్తా, అక్కడ మాట్లాడేది. రెస్పెక్ట్ అవసరం లేదు, నువ్వు చేసి 2 నిమిషాలు తప్పే కావచ్చు కానీ ఆగు బాయ్. ఎందుకు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఫోన్ మరి మీ ప్రాబ్లం తెలియాలి కదా. చెప్పినాం కదా బాయ్, లవర్స్ అని. లవర్స్ నువ్వు ఉండొచ్చు, ఆయన మొగుడు ఉండే కదా, తెలుసుకుందాం అయిపోతుంది. తర్వాత వెళ్ళిపో, నీకేం లేదు. కాదమ్మా ఇక్కడ రా, ఒక 2 నిమిషాలు రా. ఇక్కడ నీకు ఆల్రెడీ లొకేషన్ పెట్టినా కదా, మేము ఆడున్నాం ఇక్కడ. 2 నిమిషాలు రా. మొగుడు పెట్టుకొని వేరే వాళ్ళతో తిరిగా సిగ్గనిపించట్లే అమ్మ నీకు? కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఒక లేడీస్ అయి ఉండి ఎట్లా ఉండాలి? నీకు ఇంట్లో ఏం సమస్య ఉందా? మీ అత్త వాళ్ళతో సమస్యనా? ఎవరితో సమస్య చెప్పు ఇంట్లో? మరి ఏం సమస్య లేనప్పుడు ఎందుకమ్మా నీకు ఇలాంటి వేసిన కొడుకులతో తిరిగి ఎందుకు భాష చేస్తే ఆడే జీవితాంతం ఉంటాడా? నీకైతే ఏమైనా ఉండా? ఈ రోజు ఎంజాయ్ చేస్తాడు, లేకపోతే దెంగేస్తాడు? ఇప్పుడు దెంగేనికే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ రా, ఎడిపోతా ఇక్కడ. ఇప్పుడు వెళ్ళేనికే ఆడు దెంగేనికే ట్రై చేస్తున్నాడు. నీకేం అవసరం చెప్పు? వదిలేయడం కాదమ్మా, నీకు మొగుడు వేరంతో ఇక్కడేం చేస్తున్నాను? ఈడేవాడు తెలుసా నీకు? తెలుసు నాకు తెలుసు. ఎట్లా తెలుసు?
ఏంది ఎట్లా తెలుసమ్మా? నా బాయ్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ ఇది నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆయనకేమవుతాడు? నీకేమైతే వదినా మరి ఏమైతుంది రామె? ఫ్రెండ్ అంటే వీడేనా? సిగ్గుందా ఇక్కడేమో అంత మెయింటైన్ చేసిన అనక నీకేమైతే? వీడేనా నీకు కొంచెం సిగ్గు సరం ఉందా నీకు? మాట్లాడు అసలు నువ్వు నీకున్నప్పుడు చూసుకో, నువ్వు నాకు చెప్పక ఇప్పుడు. నీకు మొగుడు ఉన్నాడు కదా? నీకు ఉన్నాడు, నువ్వు వదిలేసుకున్నావు, నాకు చెప్పక అవన్నీ ఇప్పుడు. నేను వదిలేయలే, వాడు వదిలేసాడు. అర్థమవుతుందా నీకు? వదిలే పోనీ అయింది పాతలు అని చెప్తాను నీ అమ్మ ఒక్కదాని చెబుతున్నా. నీకేమైనా బుద్ధి ఉందారా? ఆమె చెల్ల అయితే నీకు ఒక్క నిమిషం సైడ్ కాదు ఇప్పుడు మేము మాట్లాడతాం బాయ్, మాట్లాడరా చూద్దాం. కాదు ఇన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు దాంతో ఉంటున్నా. సిగ్గు సరం ఉందారా? బాడకో నీకు మాట్లాడడానికి వచ్చిన ఏం మాట్లాడతావురా? ఈడేం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి వచ్చిన మాట్లాడుతున్నావురా? ఫాల్తుగా ఏమైతుంది? నేను మాట్లాడుతుంటే ఏమైతుంది నీకు? నువ్వు ఎక్కువ ఉండు, నాకు చెప్పక. నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చెయ్యా. నాకు తెలియదు, నువ్వు ఏం మాట్లాడకు. నువ్వు నాకు తెలుసు, నాకు తెలుసు. నీ గురించి ఇదంతా వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసి నువ్వు దెంగేస్తా అంట కుదురుతా? ఏడిపోతారు ఇక్కడ ఇక్కడ ఒకటే ఇప్పుడు అర్థమైంది. ఫస్ట్ ఈమెతో ఉన్నాను, మరి ఆమెతో ఉన్నా ఈమెతో ఎందుకు తిరిగి సిగ్గుందారా? చెప్పానా నేను నీకు? విడిపోయానని చెప్పానా నీకు? సిగ్గుందారా? ఫాల్తు పాడక కొంచెం అసలు నీకు అది ఏమైతుంది రా వరుసకి? అది నీకు ఏమవుతుందని అడుగుతున్నా. చెప్పేది ఫస్ట్ ఆమె అసలు కడుపుకు ఏమైతే చెప్పామా? ఏమైతుంది? చెల్లి అవుతుంది. సిగ్గు సరం ఉందా నీకు కొంచెం? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం వర్షాలేం తెలియదా? వర్షాలేం తెలియదు. వర్షాలేమన్నా తెలుసా నీకు? మరి ఆమె ఏమైతే తప్పు లేదు. నువ్వు ఆల్రెడీ షర్ట్ ఇప్పే వచ్చినాడు, ఏమి కథలు దింగుతున్నావు? అరే ఆమె ఎవరో తెలియదు. ఇందాక ఏమంటారు లవర్ అని చెప్పి మళ్ళీ చెట్టుకి ఎందుకు డ్రామాలు ఆగమ్మా మాట్లాడు. ఒక్క నిమిషం నీకు ఎప్పుడు కాదు, ముందు అప్పుడు నేను పడుకుంటా. నువ్వు ఎట్లా పడుకుంటున్నా? సిగ్గుండాలే కొంచెం. ఒకటే మీ ఇద్దరికి కొంచెమైనా బుద్ధి ఉందా అమ్మా? ఏమైనా మాట్లాడుతారు ఇద్దరు కొట్లాడుతావు? మీకైనా నువ్వు చెప్పినావు అమ్మా, నువ్వు అప్పుడు చెప్పినప్పుడు ఒకటే నీకేం ప్రాబ్లం లేదన్నా ఇక్కడ వచ్చింది ఆడ బాయ్ ఫ్రెండ్ అంటున్నావు. ఇప్పుడు నా మగుడు లేడు, దాంతో ఉంటున్నా నేను. నీకు కొంచెమైనా ఇంట్లో ఉండవు, మరి నువ్వు ఎట్లా ఉండాలి? మొగుడు వదిలేసి వచ్చినావు, అంతో మెయింటైన్ చేసినావు కదా? సిగ్గుండాలే నీకు. నీకు మొగుడేం సావలేడు, నిన్నేం వదిలేయలేడు కదా, మరి నువ్వెట్లా వింటూ ఉంటున్నావు? ఎక్స్ట్రా మాట్లాడ నీ వల్ల ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. నా కథలు దింగుతున్నావు మధ్యలో ఉండి. ఇద్దరిని కాదు, నీకు తెలిసే చేసినావు కదా. వాళ్ళకి నీకు తెలుసా అమ్మా ఈడితో తిరుగుతున్నాడు? నీకు తెలుసా? తెలియదు, ఇప్పుడే తెలుసు. నీకు సిగ్గుందారా? నీకు తెలిసి తప్పు చేసినావు. నీకే కాదు వాళ్ళ ఇంట్లో చెయ్యకేం చేస్తారా? ఫాల్తు పడక ఎప్పుడైనా తప్పు కొన్నానా? ఎవరితో తిరిగినా? నేను మెయింటైన్ చేసినప్పుడు దేనితో లంజ దగ్గర పన్నానా? ఆమె ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ పడుకోలేదు. నువ్వు అనుకున్నప్పుడు రాలే, ఇప్పుడు అడుగుతున్నావేంది? నువ్వు మీరిద్దరు ఆడోళ్ళ ఏందమ్మా? మీకు ఒక్క ఫ్యామిలీనే ఉండి ఇక్కడ వినానమ్మా, మీ ఒక్క ఫ్యామిలీనే ఉండి ఏంది మీ కాని నాకు అర్థం కావట్లేదు. ఆడ మెయింటైన్ చేసిన దాంతో నువ్వు మెయింటైన్ చేస్తావు, నీకైనా కొంచెం వాల్యూ లేదమ్మా. నువ్వు మాట్లాడకపోతే సరే ఇప్పుడు వదిలేయమ్మా. ఏ ఆగరాబా, ఏ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? చేసిన అని కానీలు మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నావు. ఫాల్తు పడక కాదు. మీ అన్న అయినా వాళ్ళ హస్బెండ్ అయినా ఇద్దరు ఆయన కష్టపడి మిమ్మల్ని ఇట్లా చూసుకుంటే మీరు ఇద్దరు కలిసి ఒకంతా తిరుగుతారు. సిగ్గుందా మీకు? చెప్పండి అమ్మా. నువ్వు అయినా ముందు చెప్పలే ఆడుతా ఇక్కడ వచ్చినాక వాడని అంటున్నావు. ఏం చెప్తా అసలు? వాళ్ళు నీకు కొంచెం ఆల్రెడీ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని తెలుసా నీకు? తెలుసా? చెప్పమ్మా. తెలుసు. ఎందుకు తెలియదు? తెలిసే కదా
అఫైర్ పెట్టుకున్నావు సిగ్గు లేకుండా మరి చెప్పమ్మా నీది ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు తెలుసా లేదా మరి తెలిసి ఎందుకు నీకు కొంచెం బుద్ధి ఉందా ఇప్పుడు ఆయనతో తిరుగుతున్నప్పుడు నీకేమవుతాడు తెలియదా కొంచెమైనా బుద్ధి ఉందా సెన్స్ ఉందా నీకు ఏమవుతాడు అన్న ఏమో వరుసతో నువ్వు అంతో పియ్యి తింటున్నట్టుంది అందుకోసం మీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుందా చొప్పిడ్చి కొట్టాలి అసలు ఫస్ట్ నిన్ను కాదు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ ఇజ్జత్ ఉంటుందా నిన్ను ఏం లేదు పోలీస్ స్టేషన్ బొక్కలు వెళ్తే గుద్దాల పోలీస్ స్టేషన్ ఏం లేదు మీ అన్నకి పిలుద్దాం మీరు చేసే ఇక్కడ రారా బయట ఇక్కడికి వస్తున్నాం ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఇప్పుడు మా అన్నని నేను పిలిపిస్తా తెలుసు కదా నేను దేనికి భయపడను అర్థమైందా నేను నువ్వు దేనికి భయపడాలని పట్టుకొని తొందరరా దాని మొగుడు వచ్చినాక దాని మొగుడికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఎవరు దాని మొగుడు ఆడ ముందర మాట్లాడు అప్పుడు తెలుస్తా నీకు కాళ్ళు లెంగుతున్నా అప్పుడు తెలుసు అంత రాదంతం ఎందుకు రాదంతమ్మా ఇది బాగుందా మరి నువ్వు చేసినప్పుడు తెలియదా ఇప్పుడు వడుతున్నావు నువ్వు చేసినావు అప్పుడు తప్పని తెలియదా నీకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటా నీకేమైతుంది నేను ఉంచుకున్నోడుతో నువ్వెట్లుంటావు అది నా ఇష్టం నీ ఇష్టమా మొగని వదిలేసుకొని నువ్వు వచ్చినావు సరే నేను మొగలు వదిలేసినా కదా మరి నీ మొగడు వదిలేలేగా నువ్వు వదిలేసి ఇంకా ఎందుకు ఫ్యామిలీలో ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది నీకు అర్థమైతలేదు ఇప్పుడు రచ్చ పక్కన రచ్చ కావాలి అద్దు నీలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు అద్దు ఏమద్దు వదిలేసే మ్యాటర్ వద్దు కాదు దాని మొగను పిలిపిస్తాను అయిన మధ్యలో అప్పుడే ఎందుకు మాట్లాడు వచ్చిండు? నువ్వెందుకు ఇగో వచ్చి ఇక్కడ సరే సరే ఇప్పుడు మాట్లాడిన చాలు కానీ నేను కూడా చెప్తున్నా మీరు వదిలితే ఏముండదు ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఇద్దరు కలిసి ఉంటారా నీ మొగుని వదిలేస్తాను చెప్పమ్మా చెప్పు చెప్పు మాట్లాడు చెప్పే ఏం తక్కువ చేసిండే మా అన్న నీకు కొంచెమన్నా సిగ్గుందా వాడితో తిరుగుతున్నావు ఇన్ని రోజులు వాడు నాతో తిరిగాడు ఇప్పుడేమో నువ్వు వాడితో తిరుగుతున్నావు నీకెందుకే నా ఇష్టం నాకెందుకా తిరుగుతా నాకెందుకు తిరుగుతావా ఏ ఆగు, కొట్టు. ఏమైతుంది అన్న నేను ఏ ఆగు. నీకు రా ఆపు, తప్పు చేసి నా మీద ఉర్రకు ఇప్పుడు నువ్వు తప్పు నేను చేస్తా నువ్వెట్లా చేసినావు ఇద్దరు గుర్తు లేకుండా ఇక్కడ వినమ్మా నువ్వు చేసినావు నీకు తెలియదా నేను నువ్వెట్లా చేసినావు అసలు? ఆగు, ఆగు, ఆగు. నేను పెడతాను నువ్వెట్లుంటావు కొంతమంది సిగ్గుందా ఆగు. తెలియకపోతే ఒక్క నిమిషం ఆగు. నేను ఒకటి ఇద్దరు కలిసి తప్పు చేసి మళ్ళీ కొట్లాడితే ఏమొస్తాం మీ ఇద్దరికి తెలియదా ముందు నుంచి ఇట్లనే చేస్తారని నీకైనా ఉండాలి నీకైనా ఉండాలి బుద్ధి ఇంటి టైంకి ఎందుకు వేసుకోవడం ఇలాంటి ఏదో కానీ నాకంటే మొగుడు లేడన్న దానికి ఉన్నాడు కదా మరి ఎందుకలా తప్పు పనులు చేస్తుంది చెప్పు నీకేం ప్రాబ్లం చెప్పమ్మా ఏం ఎందుకు ప్రాబ్లం ఏం తక్కువ చేస్తాడని ఉండాలి కదా కొంచెం అన్నా నీకు సిగ్గు శరము లజ్జ అమ్మా ఏమవుతుందని నీకు? చెయ్యి మాట్లాడు మరి చేయకుండా ఏం చేస్తాం నువ్వు చేసే పనికి ఏమేయాలి మరి నీకేం చేస్తారా కొట్టగానా? చేసిన అన్నా, తప్పు కొట్టగానా? చేసిన అన్నా, తప్పు కొట్టగానా? కాదు. అన్నా, కొట్టగానా? ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటా నాగనా ఏ నీకెందుకు మరి- దానికి తెలుసు దీనికి తెలుసు ఆ. దానికి తెలుసు దీనికి తెలుసా నీ చెప్పు తీసుకొని కొట్టాలి ఆగు 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 మాట్లాడు కొట్లాడు కానీ తెలుసు కదా ఏం నీకు తెలుసు కదా ఏం తెలుసు ఏ నీకు తెలియదా నేను దీన్ని మెయింటైన్ దాంతో చేస్తున్నా ఉంటున్నావా మళ్ళా? నాకు తెలుసా నువ్వు చెప్పినావా ఏమి? నువ్వు చెప్పినావా దాంతో చెప్తే ఉంటున్నానని నువ్వు నా కాడికి వస్తావా చిగ్గుందారా ఆమెని ఏమని దాని దగ్గరికి అన్నా వీళ్ళకి ఏందనంటే దీనికి నేనే కావాలా దీనికి నేనే కావాలా అలాంటప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నువ్వేం చేయాలరా నువ్వు అవసరం లేదు ఆమెతో ఇప్పుడు ఈమెతో పెట్టుకున్నావు వదిలేసి ఆమెతో ఎందుకు అవసరం రా ఆమె మొగుడు ఉన్నాడు నచ్చిందేంద్రా ఫాల్తు పడక సిగ్గుందారా ఆల్రెడీ ఇప్పుడు చెల్లెలు వరుస అవుతుంది ఆమెతో ఎందుకు నీకు పోవాల్సింది నీ కర్మ ఏందిరా సిగ్గుందారా నీకు ఫాల్తు పడక నువ్వు పోతే ఇప్పుడు ఎవడో పెళ్లి చేసుకుంటావు నీ పిల్లం వేరంతో తిరుగుతావు ఊకుంటావారా భయ్ మొగుడు కూడా అట్లనే నమ్మి పెళ్లి చేసుకున్నాడు కదా మరి వాని కాపురంలో ఎందుకు నువ్వు నష్టం ఇది చేసి ఇక్కడ రా. వదిలే కాదమ్మా ఇది మన ఫ్యామిలీ పరువు పోతుంది కాదు కాదు ఇప్పుడు నువ్వు దాంతో పోయినావు కదా నేను కూడా రేపు వేరే అతన్ని పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా ఇంకొకరిని మెయింటైన్ చేస్తా అప్పుడు నీకు ఓకేనా ఎందుకు ఓకే నేను తుప్పలకు మాట్లాడానికి వచ్చిన సెక్స్ కాదమ్మా తుప్పల్లో మాట్లాడడానికి వచ్చినావా ఇల్లు లేదా అయితే ఇల్లు లేదా నీకు ఇప్పుడు అది కాదు ఇప్పుడు నేను ఒక్క నిమిషం బ్రో ఇది కానీ ఇల్లు లేదా నీకు ఇక్కడ వినమ్మా ఇప్పుడు అది కాదు నీకేం ఆయనతో ఎందుకు రిలేషన్ పెట్టుకున్నావు నీకు అవసరమా నీకు కాదు నీకు ఒకటే చెప్తున్నా నీ ఇంట్లో ఉంటున్నావు వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎట్లా ఉండాలి నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్పు నీకు ఇతను ఫస్ట్ నుంచే పరిచయం అన్న నాకు ఫస్ట్ నుంచే పరిచయం కాబట్టి పెళ్లి చేసుకుంటాను ఎలాగో మా ఆయన నన్ను వదిలేశాడు సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పిండు కాబట్టి ఇన్ని రోజులు అతనితో రిలేషన్ లో ఉన్నా ఇప్పుడు నాకు తెలియకుండా దాంతో మెయింటైన్ చేస్తున్నాడు బయట ఎవరికైనా తెలిస్తే వాయి వరుస ఏమని అనుకుంటారు ఏందని ఏమో అర్థం కాదమ్మా వీడికి అయితే ఆడు వేసిన కొడుకు అట్లనే వీడితో ఆడితో తిరిగి వేరే వాళ్ళతో తిరిగి అట్లనే అవుతాడు నీకేమైనా బుద్ధి ఉందా అమ్మా నీ మొగుడు ఉన్నాడు మొగుడు ఉన్నప్పుడు ఆడ దగ్గర ఏం తక్కువ అవుతుంది చెప్పు నీ మొగుడు ఏం తక్కువ చేస్తుంది చెప్పు ఏమైనా ప్రాబ్లం అని మీ ఆయనతో చెప్పు ఏంది ప్రాబ్లం ఆమె వాడు ఏం లేనప్పుడు మరి ఇంతోడు ఏమో అవసరం వచ్చింది కొంచెం అన్నా నీకు
ఎందుకు వచ్చింది చెప్పు, ఈయనతో ఎట్లా పరిచయం అయింది? ఏమనంటే నా ఆమెకి రివర్స్ అవుతున్నావు, నువ్వు చేయలేదా తప్పని. ఫస్ట్ మాట్లాడిందన్న, ఈమెకి కాల్స్ వస్తుండే, మెసేజెస్ వస్తుండే, తర్వాత నాతో మాట్లాడుతుండే డైలీ, మాట్లాడి అట్లా పరిచయం పెరిగింది మాకు. ఆమెతో రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో వచ్చినా? నీకేం వస్తున్నావు చెప్పు, నీ మొగుడుతో ఉన్నాడు కదా. ఏ ఆగ్రాబాయ్ వాళ్ళ ఫ్యామిలీలో నువ్వు మధ్యలో వస్తాయి రా, వచ్చిందే కాక మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం నీకు, నీదేంది? నువ్వు ఇల్లు వాళ్ళ ఎవడు వస్తే వాళ్ళతో తిరుగుతావు, నీకేం వస్తున్నావు చెప్పు. ఆమెకేమో మగుడు ఉన్నాడు, ఆమెకు బుద్ధి లేకుండా ఇలాంటి పని చేస్తుంది. నీ మగుడు తెలిసి ఊకుంటారా చెప్పు? ఉంచుతాడా నేను చెప్పు? నరికి పోగలు పెడతాడు, ఉంచుతాడా? ఇంకా ఇప్పుడు ఏం చేయమంటారు? ఒకటే మీ మగుడిని పిలుస్తా, మీ అన్నయ్యని మాట్లాడదాం ఒకటి సార్. ఆగ్రాబాయ్ నీకే ఖరాబ్ అవుతుంది. మరి నీకేమైందిరా? ముందు తెలియదా ఖరాబ్ అవుతుందని? చెప్పు, మన ఇజ్జత పోతుంది, అర్థమైందా? అవును, ఇప్పుడు అవన్నీ కాదు, ఇక్కడ ఒకటే. ఇప్పుడు ఆమెను ఇంకా గోకడం ఎందుకు రా? ఇట్లా ఫస్ట్ ఆమె దగ్గర ఎందుకు పోతున్నారా? మరి ఇప్పుడు తెలిసింది కదా నువ్వు మళ్ళీ ఆమె దగ్గర ఎందుకు పోతున్నారు? ఆమె ఫ్యామిలీ ఉంది కదా, వదిలేసి ఆమె గురించి మళ్ళీ పోతాను. ఇవన్నీ కాదు కానీ వాళ్ళ ఆయన ఒక్క నిమిషం, ఆమెతో రిలేషన్ వదిలేసి ఆమె దారిని వదిలేసి నీకు అవసరం ఆమెను పెళ్లి చేసుకుంటావు. మరి ఇప్పుడా పెళ్లి చేసుకుంటావు అంటున్నా? చేసుకుందామని ఉన్నా భయ్యా, చేసుకుందామని. ఆమెతో ఎలా ఉన్నావు మరి? ఈ అయినా వీడు వేసినా కొడుకు ఇంత వదిలేసే కానీ నీకు ఒకటే అసలు పెళ్ళే నేను ఒకటే ఇప్పుడు కానీ ఇక్కడ వినరా, ఇప్పుడు నీకు ఒకటే పొట్ట సిగ్గుందా రా నీకు? ఇద్దరిని వాళ్ళ ఫ్యామిలీలో పొట్ట నువ్వు వాళ్ళ పొట్ట మీద సిగ్గుందారా? ఒకటే వినరా బాయ్, నీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ కాపురంలో వచ్చి నువ్వు చిచ్చు పెట్టి మళ్ళీ నువ్వేమో కడుపు కొట్టినావు అంటున్నావు. నీకు కడుపు ఉంటాయి కదా ఫాల్తు వాడక. ఇలాంటి ఎవడు వాళ్ళతో తిరుగుకుంటా ఇట్లానే తిరుగు దెంగ. నేను నీకు కూడా చెప్తున్నా, నీకు ఆమె అనుకున్నావు అనుకో, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అన్నను పిలుస్తా, మాట్లాడదు. వద్దనుకో సీదా దెంగేసేయి. నేను కూడా చెప్తున్నా, దెంగేసేయి సీదా. అనవసరం వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఫోన్ కాల్ కావాలనుకున్నా నాకు అవసరం లేదు. వాళ్ళ దాంట్లో నీ మళ్ళీ వచ్చినట్టు ఫోన్ కాల్ వచ్చినట్టు తెలిసిందా, సీదా స్టేషన్ తీసుకెళ్తా, వాళ్ళ ఆయనని పిలుస్తా. అప్పుడు ఎట్లా తన్నిచ్చుకుంటావు, ఎట్లా చేయాలి కదా నీ కర్మ. ఒకటే నువ్వు అప్పుడు చెప్తాను ఒకటే నువ్వు ఎందుకు ఒక ఇంట్లో ఇప్పుడు వదిలేసేయి. నువ్వు ఇది ఇంకా ఎక్కువ జరగాలని అనుకుంటున్నావా? అందరు తెలిసి లొల్లి చేయాలనుకుంటున్నావు? మరి సీదా వదిలేసే దెంగేసే ఇక్కడ నుంచి. నువ్వు అవన్నీ కాదు కానీ నువ్వు చేసే కానీ మీ హస్బెండ్ చెప్దాం బా, చెప్దాం బా. ఎందుకు వద్దమ్మా? కాదమ్మా, ఇంట్లో తెలియకుండా మీరు ఇంట్లో కూర్చొని ఈ పనులు చేస్తారు. వాళ్ళతో సిగ్గు శరం ఏం లేకుండా ఏమైనా వాయు వరుసలు ఏమైనా తెలుస్తుందమ్మా నీకు? అర్థమవుతుందా నీకు? ఇంట్లో ఉంటున్నావు, నీ మొగుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో మొగుడితో చెప్పుకోవాలి. మళ్ళీ మంది తోడు వాడితోడు వీడితోడు తిరుగుతా అంటే ఎవడుకుంటాడు చెప్పు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ పిల్ల? మరి 2 సంవత్సరాలు నీకు ఏమైనా పిల్లలు పుట్టిరా నీకు? మరి లేరు. మరి అది పని లేకుండా వేరేతో పని కానిస్తే ఎట్లా పుడతారు నీకు పిల్లలు చెప్పు? ఏదైనా నీకేం కావాలి? వాడు కావాలా? ఇప్పుడు నీ మొగుడు కావాలి చెప్పు? ఎవరితో ఉంటావు? మరి ఉన్నప్పుడు చక్కగా ఉండు. ఇప్పుడైనా అనవసరంగా మీరిద్దరు ఉన్నారు, ఆమెను చూస్తే సిస్టర్ అవుతుంది, నువ్వేమో పిలిస్తే ఇద్దరు వరకు పోతాయి. ఇద్దరిని బయట నెంటేస్తాను. నీకు ముందే దిక్కు లేడు, నీ మొగుడు వదిలేసి వచ్చిండు. నీకేమైనా ఉంటే వేరేతో పెళ్లి చేసుకోవాలి కానీ వేరేతో రిలేషన్ పెట్టుకుంటా ఇంటి దాకా ఎందుకు తెచ్చుకోవడం అంటున్నా. ఇప్పుడు ఆమె ఏమంటే ఇంటి దాకా వచ్చిండు, ఫోన్ మాట్లాడేది ఇవన్నీ చేసేదా అంటుంది. నువ్వు చేసిన తప్పు ఆమె చేస్తుంది. నువ్వు చక్కగా ఉండొచ్చు కదా మరి ఇంట్లో ఉండేది. నీకు ఇంట్లో ఉండమనేది దేని గురించి ఉండమా? ఇలాంటి పని చేసుకోమనా? మరి చక్కగా ఉండమ్మా. ఎందుకు ఏమొస్తా చెప్పు దాంట్లో? నా కొడుకు ఉండడు, ఎవడైనా నీ దగ్గర వస్తున్నాడంటే సుఖంగా వస్తాడు, దెంగేస్తాడు. ఇట్లానే వాడుకొని దెంగేయడమే ఉంటుంది. సరే మరి వెళ్ళు. సో వీడియోలో ఉన్న ఈ మరదలు వాళ్ళ వదిన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి అయితే నేను కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే ఆమెను అడిగిన మరదలకి ఏంది ప్రాబ్లం ఏంది, ఎందుకు నువ్వు వచ్చేసినావు, మీ ఆయనను వదిలేసి ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే వాళ్ళ ఆయన బెట్టింగ్ ఆడుతాడు, ఇంకా తాగుతాడు, రోజు తాగి ఇంట్లో రోజు లొల్లి చేస్తుంటాడు ఇట్లాంటివి అని చెప్తుండే. అంటే బెట్టింగ్లో చాలా అప్ అయ్యిందంట, ప్లస్ రోజు తాగొచ్చి గొడవలు చేస్తుండే అంట. దానివల్ల ఆమె ఆయనను వదిలేసి ఇంటికి వచ్చేసిందంట. సో అది సమస్య.
సమస్య. సరే మీ హస్బెండ్ చక్కగా లేకపోతే వదిలేసి వచ్చినా ఓకే, ఇప్పుడు వచ్చిన దగ్గర మీ ఇంట్లో అయినా మంచిగా ఉండాలి కదా. నీ వల్ల ఒక వేరే వాళ్ళ లైఫ్ చెడిపోతుంది, నువ్వు చెడుదారులు వెళ్ళి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ కూడా నాశనం అవుతుందని అయితే ఆమెకు చెప్పిన. సో ఆమెకి ఇంకో సజెషన్ ఇచ్చిన అంటే, ఒకవేళ ఇప్పుడు నీకు వేరే లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తే నువ్వు మీ హస్బెండ్తో విడాకులు తీసుకొని ఇంకో లైఫ్ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని ఉండగానే ఇట్లా ఇల్లీగల్గా రిలేషన్ పెట్టుకొని లేనిపోని అని అవసరమా ఇవన్నీ అని ఆమెకైతే కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సరే అని అయితే ఆమె చెప్పింది. వాళ్ళ వదనకి కూడా ఏం చెప్పిన అంటే, ఎందుకు ఇట్లాంటి తప్పు పని చేయడం, ఒకటి మీ హస్బెండ్ నేను నమ్మి వచ్చినప్పుడు ఆయనని నమ్మకంగా ఉండాలి, కానీ ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని లైఫ్ ఎందుకు నాశనం చేసుకోవడం, మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టలే అని చెప్తూనే ఉండే ఆమె. ఇంకా ఇలాంటి రిలేషన్ పెట్టుకుంటే ఆమె వదిన మీద వాళ్ళ హస్బెండ్కి అంటే వాళ్ళ వైఫ్ మీద నమ్మకమే పోతుంది. నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ బిల్డ్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని కాపాడుకో, మంచిగా ఉండు లైఫ్. ఇలాంటివి చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ వదిలేసి మొగుడిని వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ వాడు వదిలేస్తే మళ్ళీ ఇంటికి రావడం మొగుడు దగ్గర, ఇలాంటివి చూస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ఎందుకు చేయడం, ఉన్న లైఫ్ని చెడగొట్టుకోవడం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. ఈ ఇన్సిడెంట్ చూశాక నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకటే, ఇప్పుడు మీ హస్బెండ్ కానీ ఎవరైతే మీరు ఉంటున్నారో వాళ్ళు కరెక్ట్ లేకపోతే వాళ్ళని కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు కదా అని మీరు కూడా తప్పులు చేస్తే అది వాడు చేసిన తప్పే మీరు చేసినట్టు ఉంటుంది. దాంట్లో ఇంకా తేడా ఏమి ఉండదు. వాడు ఎలా ఉన్నాడో తాగి వాడు అప్పులు చేసి ఇట్లా బెట్టింగ్ ఆడి వాడెంత వరస్ట్ ఉన్నాడో, ఈమె కూడా ఇల్లీగల్గా రిలేషన్ పెట్టి ఇట్లా ఉండడం వల్ల ఆమె కూడా తప్పు చేసినట్టు ఉంటుంది. తేడా ఏం లేదు దాంట్లో. సో ఒకరు తప్పు చేస్తున్నారంటే మనం కరెక్ట్ చేసుకోవాలి, కానీ మనం ఆ దారిలో వెళ్ళొద్దు. అది చెప్దాం అనుకుంటున్నా. నేను చేసిన విధానం చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసింది కరెక్టా రాంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.